నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మొదట్లో మన రాష్ట్రాలు భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విభజింపబడి తెలుగు మాట్లాడే వాళ్ళందరికీను ఆంధ్రప్రదేశ్ అని చేసి మొదట్లో కర్నూలు, తర్వాత హైదరాబాద్ని దీనికి పెట్టి చాలా చక్కగా సుపరిపాలన జరిగింది. అంటే కొన్ని లోపభూయిష్టాలు ఉన్నాయి, దాన్ని నమ్ముకోవడం లేదు. అయితే ఇట్లాంటి తెలుగు ప్రజల మధ్య ఒక విధంగా చూస్తే తెలంగాణ ప్రజలలో విద్వేషం లేపి తెలంగాణ అని ఒక రాష్ట్రం కింద ఏర్పడడానికి మూలకారకుడు పితామహుడు కె చంద్రశేఖరరావు గారు అని నిర్వివాదంగా అందరూ చెప్పగలరు. ఎందుకంటే ఆయన ఇదివరకులో మర్రి చెన్నారెడ్డి గారు వీళ్ళు వాళ్ళందరూ ట్రై చేసినా ఇది ఎక్కువ కాలం ఉండలేదు, వాళ్ళని మేనేజ్ చేయగలిగారు. బట్ ఈయన మటుకు చేయకపోవడం వలన ఈరోజు తెలంగాణ ఉంది అంటే దానికి మూల పురుషుడు కేసీఆర్ కింద మనం అభివర్ణించవచ్చు. అయితే మరి ఈరోజు చూసుకున్నట్టయితే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా అంటే స్టేట్ లెవెల్ కాకుండా భారతదేశం అంతా వ్యాపించడానికి తన వింగ్స్ని ఇది చేసుకుని అంటే తెలుగులో సామెత ఉంది, అంటే ఇది అప్రోప్రియేట్ అవునా కదా, ఉట్టుకెక్కలేనమ్మ స్వర్గానికి వెళ్తుందన్నట్టు ఆయన ఇక్కడ రాష్ట్రంలో ఉండే పరిస్థితులను సరిపెట్టుకోకుండా దేశంలోకే వెళ్ళి ఒక ప్రధాన రాజకీయ శక్తిగా ఎదుగుదాం అనుకున్నాడు. చాలా దెబ్బ కొట్టింది. సో ఒక దాంట్లో అయితే ఆయన పాలనలో మనం ఏంటంటే ఒక స్టేబుల్ గవర్నెన్స్ 2 టర్మ్స్ చూడగలిగాము. అట్లాగే మరి కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద కూడా బాగానే ఖర్చు పెట్టి అదంతా చేశాడు. కానీ ఆయన మొత్తం అంతా ఏంటంటే చాలా ప్రామిసెస్ ఇచ్చి అన్ఫుల్ఫిల్డ్ ప్రామిసెస్ ఉంది. తర్వాత ఫైనాన్షియల్ క్రంచ్ కూడా చాలా విపరీతంగా ఉంది. ఇప్పుడు మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా ఏమీ గెలవలేదు. ఈ పరిస్థితుల్లో ఆయన టీఆర్ఎస్ కేసీఆర్ ప్రస్థానం ఎలా ఉంటుంది? 10 సంవత్సరాల పాలనలో చాలా తప్పులు చేసిన ఒక స్ట్రాంగ్ కాన్స్టిట్యుయెన్సీ అయితే బిల్డప్ చేసుకున్నాడు. అది మనం మర్చిపోకూడదు. చాలా వెల్ఫేర్ మెషర్స్ తీసుకొచ్చాడు. అర్బన్ ఏరియా మీద బాగా కాన్సన్ట్రేట్ చేశాడు. ఎప్పటికైనా తెలంగాణలో అర్బన్ ఓటర్ ఇంపార్టెంట్ అవుతాడు. ఎందుకంటే మిగిలిన రాష్ట్రాలతో పోల్ చూస్తే ఇది చిన్న రాష్ట్రం. హైదరాబాద్ పరిశ్రమ బాగా విస్తరిస్తూ ఉన్నాయి. సో అర్బన్ అగ్లోమరేషన్ ఎక్కువగా ఉంది, అర్బన్ ఓటర్స్ ఎక్కువగా ఉన్నారు ప్రపోర్షనేట్గా. దాని మీద ఆయన బాగా కాన్సన్ట్రేట్ చేసి చాలా వర్క్ చేశాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వటం కానీ డెవలప్మెంట్ కానీ. రూరల్ను కూడా వదిలేయకుండా ఫ్రీబీస్ బాగానే పంచాడు. దానివల్ల ఎకానమీ ఎంత దెబ్బతిన్నది, ఫైనాన్సెస్ రాష్ట్రానికి ఎంత అయిందనేది కామన్ ఓటరు ఆలోచించాడు. వాడు ఆలోచించేదల్లా ఆయన ఉన్నప్పుడు వచ్చింది, ఇప్పుడు రాలేదు అనేది. ఇన్ఫ్యాక్ట్ మొన్ననో అటుపన్నో ఎక్కడికి పోతే ఎక్కడుంది సార్ 24 గంటల కరెంటు, కేసీఆర్ గారి టైంలో తప్పితే ఆ పైన ఎక్కడ ఉన్నది అనేది గ్రామాల్లో వినిపిస్తూ ఉన్నది. సో నేను అనుకోవటం టీఆర్ఎస్ను రైట్ ఆఫ్ చేయటం చాలా పొరపాటు. చేస్తున్న వాళ్ళు కూడా చాలా పొరపాటు చేస్తున్నారు. నేను అనుకోవటం నెక్స్ట్ ఎలక్షన్లో అధికారంలోకి వస్తుందా రాదా అనేది చెప్పలేము. వచ్చినా రావచ్చు, నా దృష్టిలో వచ్చినా రావచ్చు. బట్ సబ్స్టాన్షియల్గా అయితే ఓటింగు పడుతుంది. దీనికి కారణం ఏంటి అంటే లోక్సభ ఎన్నికలు ఇంకొక డిఫరెంట్ క్రైటీరియా మీద జరిగాయి. ఒక తెలంగాణ వరకు ఒక మోడీ వేవ్ వచ్చేసింది, ఎక్కడ లేదు అక్కడ. అండ్ పీపుల్ ఆ డిఫరెన్షియేట్ చేస్తున్నారు. ఎవరైతే ఇది శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఓటేశారో వాళ్ళందరూ కూడా బీజేపీకి వేశారు. ఎందుకు? ఇది నేషనల్ ఎలక్షన్స్, దీంట్లో బీఆర్ఎస్కు పాత్ర లేదని. ఆ ఓటన్ని తిరిగి రేపు బీఆర్ఎస్కి వచ్చినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఒక స్ట్రాంగ్ నెట్వర్క్ కూడా బిల్డప్ చేసుకున్నాడు. మొదట్లో లేని నెట్వర్క్ కాంగ్రెస్ నుంచి, టీడీపీ నుంచి చాలామందిని కోఆప్ చేసుకొని బిల్డప్ చేసుకున్నాడు. సో ఈ చేసిన డెవలప్మెంట్ వర్క్, ఇచ్చిన ఫ్రీబీసు ఎక్కడో చోట మళ్ళా వాళ్ళకు ప్లస్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. ఇక బీజేపీ ప్రస్థానం ఎంత గట్టిగా ఉంటుందనే దాని మీద బీఆర్ఎస్ రేపు అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎట్లా చేయబోతుంది అనేది ఆధారపడి ఉంది.
బీజేపీలో నలుగురు సైడ్ల నడుపుతూ ఉన్నారు. ఈ బయట నుంచి వచ్చిన వాళ్ళు కోర్ గ్రూప్ మధ్య సమన్వయం సరిగ్గా రావట్లేదు, బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇవన్నీ ప్రజలకు ఒక కోహెసివ్ టీమ్ లాగా పనిచేయటం లేదు. బీజేపీ ఎప్పుడైతే కోహెసివ్ టీమ్ లాగా పనిచేయలేదో, బట్ వీళ్ళకి ఆ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఇవన్నీ వారసత్వ వ్యక్తిపరమైనటువంటి పార్టీలు. సో లోకల్ లీడర్ ఒకడే ఉంటాడు, ఆయన కొడుకుంటాడు, లేకపోతే మేనల్లుడు. సో ఇంకా అక్కడ పెద్ద మిగిలిన వాళ్ళకేమీ ఇది లేదు. సో ఆ డివిజన్ ఆఫ్ ఒపీనియన్స్కి అవకాశం లేదు అక్కడ ఉన్నట్టు బీజేపీలో ఉన్నట్టు. కాంగ్రెస్ తీసేసుకుంటే బీజేపీ సరిగ్గా గనక అపోజిషన్ స్పేస్ను ఆక్యుపై చేసుకోలేకపోతే పరిస్థితులు అవుపిస్తున్నాయి. చాలా గట్టిగా పనిచేయాలి, అంత ఈజీ కాదు. ఏదో వేవ్లో పార్లమెంట్లో 4 సీట్లు రాగానే సరిపోలేదు, క్షేత్రస్థాయి దాకా అది కంటిన్యూ చేసుకోవాలి. అక్కడ ఏదైనా లోపం వస్తే బీఆర్ఎస్కు గెయిన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. సో అందులో ఈ ఫ్లేవర్ చూస్తూ ఉంటే రీజనల్ పార్టీస్ ఫ్లేవర్ బాగా అవుపిస్తూ ఉన్నది. అక్కడ టీడీపీ రావటం, వైఎస్ఆర్సీపీ పోయి అక్కడ డిఎంకే గట్టిపట్టడం. సో ఇక్కడ వీళ్ళు పోతారనే నేను అనుకోవట్లేదు. రెండోది ఎవరు ఈ నాయకులు పోతున్నారు ఇది అంటే ఇప్పుడు మనం చూస్తుందల్లా వేవ్స్లో ఇటో అటో ఇచ్చేస్తున్నారు ప్రజలు. అంత స్ట్రాంగ్ వేవ్స్తో ప్రజలు ఓట్ చేస్తున్నప్పుడు లోకల్ నాయకులు ఇర్రెలవెంట్ అవుతాడు. ఎవరిని పెట్టినా గెలుస్తారు. ఒకవేళ కనుక ప్రో బీఆర్ఎస్ వేవ్ వచ్చేసిందనుకో, వీళ్ళు ఎవరు పెట్టినా కానీ గెలిచేటటువంటి అవకాశం ఉంది. అండ్ పొలిటికల్ స్ట్రాటజీ ఆయనకు బాగా తెలుసు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను అనుకోవటం అంత ఈజీగా టీఆర్ఎస్ను రైట్ ఆఫ్ చేయలేము తెలంగాణలో. నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో వచ్చినా నేను ఆశ్చర్యపోను. బికాస్ ఇప్పుడు డౌన్లో ఉన్నంత మాత్రాన దాన్ని రైట్ ఆఫ్ చేసేటటువంటి పరిస్థితి అయితే కాదు. రెండోది బీజేపీ ఎంత బాగా బలపడుతుంది, సంఘటితంగా ఉంటుందనే దాని మీద బీఆర్ఎస్ ప్రస్థానం ఆధారపడి ఉంటుంది. వాళ్ళగా ఫెయిల్ అయినారంటే బీఆర్ఎస్ వచ్చేస్తుంది. అంటే ఒకటి టీఆర్ఎస్ మీద ఇప్పుడు చాలా ఎలిగేషన్స్ కూడా ఉంది, ఫైనాన్షియల్ మిస్యూజ్. అవి ఏమైనా ప్రూవ్ అయితే అది కొంచెం అన్ఫేవరబుల్గానే పోతుంది. బట్ ఫైల్స్లో ఎవరు సంతకాలు పెట్టారు, ఈయన పెట్టాడా, ఈయన మీద నిలుస్తుందా? రెండోది కరప్షన్ను ఒక ఇష్యూ కింద చేసి ప్రజలు మొన్న ఢిల్లీలో తప్పితే ఎక్కడా ఓటేయటం లేదు. కరప్షనే కనుక మెయిన్ ఇష్యూ చేసుకొని ప్రజలు ఓటేస్తే ఈరోజు ఉన్నటువంటి నాయకుల్లో 90% అసలు ఉండకూడదు. బట్ వాళ్ళే మళ్ళీ గెలుస్తున్నారు. సో ఆ రోజు కరప్షను ఒక మెయిన్ ఇష్యూ కింద రూలింగ్ పార్టీ బీజేపీ తీసుకొని పోయి ప్రజలను కన్విన్స్ చేయగలుగుతుంది. చేస్తే ఎస్, అక్కడ ఫెయిల్ అయినారనుకో బీఆర్ఎస్కి మళ్ళీ ప్రాధాన్యం వచ్చేటటువంటి అవకాశం ఉంది. నమస్కారం అండి.